ఆర్టీసీ బస్సు ప్రయాణాలకు మరింత సులభతరం చేస్తూ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తుంది. నగరంలో పైలట్ ప్రాజెక్టుకు చేపట్టి విద్యార్థుల బస్ పాసులను స్మార్ట్ కార్డుల రూపంలోకి మార్చాలని, అనంతరం మిగిలిన పాసులతో పాటు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ లబ్ధిదారులకు వీటిని జారీ చేయాలని భావిస్తుంది. ముంబయి, బెంగళూరు, లక్నో నగరాల్లో అమలవుతున్న స్మార్ట్ కార్డుల వ్యవస్థలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విధానం నగరంలో ప్రవేశపెడితే ఎదురయ్యే సవాళ్లు, లాభాలను అంచనా వేస్తున్నారు. అసలు లాభాలు ఏంటి? స్మార్ట్ కార్డు విధానం అందుబాటులోకి వస్తే ఆధార్, ఇతర చిరునామా ధృవీకరణ కార్డుల అవసరం ప్రయాణికులకు ఉండదు. విద్యార్థుల రెన్యువల్ కోసం ప్రతి నెల బస్ పాస్ జారీ చేసే కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ పద్ధతిలో రెన్యువల్ చేసుకోవచ్చు. ఏ మార్గంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే వివరాలు ఆర్టీకి లభిస్తే మరిన్ని మార్గాల్లో బస్సులు సర్దుబాటు చేయడానికి వీలు కలుగుతుంది. మరి సవాళ్ళు ఏంటి? నగరంలో నిత్యం 26 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా సుమారు 72% అంటే సుమారుగా 18 లక్షల మంది మహిళలే ఉన్నారు. వీరందరికీ కార్డులు జారీ చేయడం ఒక సవాలు. రోజు ప్రయాణించేవారు మినహా ఇతరులు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్మార్ట్ కార్డు లేని వారు ప్రయాణించాల్సి వస్తే వారికి ఎలాంటి వెసులుబాటు కల్పించాలి? అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో ఈ స్మార్ట్ కార్డులు అయితే ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. మనకు కూడా త్వరలో వస్తుందని భావిద్దాం. ఇలాంటి టెక్ రిలేటెడ్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతవరకు సెలవు.